గాను మీరు కొంత రీక్యాప్చులేషన్ చెప్పాలి. ఫస్ట్ డే 2 పనులు, సెకండ్ డే అట్లా 6 రోజుల పనులు మీరు చెప్పాలా. దాని తర్వాత ఫస్ట్ డే చెప్పిన దానికి సెకండ్ డే ఎక్స్ప్లెనేటరీ నోట్ ఎట్లా ఇచ్చాడు దేవుడు అనేది మనము మొదలు పెట్టుకోవాలా, ముందుకు సాగాలి. కాబట్టి ఒకసారి మీరు రీక్యాప్చులేషన్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. 1 minute లో చెప్పేయాలి మొత్తం. ఎవరు స్పీడ్ చెప్తే వాళ్ళు చెప్పాలి. అంతే, ఎవరైనా పర్లేదు. స్పీడ్ చెప్పాలా. రాజు ఎక్కడ ఏ రోజు అయితే అబ్సెంట్ అవుతాడో ఇతర అటెండెడ్ స్టూడెంట్స్ దగ్గర కొంత సంపాదించుకొని మేకప్ చేసుకోవాలా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఎవరైనా సపోర్ట్ చేస్తలేదు. సరే కానీ చెప్పు. స్పీడ్ గా చెప్పేటోళ్ళు అయితే బాగుంటుంది. స్పీడ్ లో చెప్పేటోళ్ళు చాలా బాగుంటది, కానీ అసలు చెప్పేటోళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం? అంటే మొత్తం చెప్పాలంటే థియరీ మొత్తం చెప్పాలంటే కష్టము. కాబట్టి సబ్ హెడ్డింగ్స్ చెప్తా. కానీ ఏదో చెప్పు. అంటే దేవుడు ఆది యందు భూమి ఆకాశంలో సృజించారు. ఇది సైడ్ హెడ్డింగ్ అనుకో, అంటే మెయిన్ హెడ్డింగ్ అది. అప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండింది. ఆ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంటాము. అంటే అక్కడ జలముల పైన కమ్ముకొని ఉండే దాన్ని మనము 2 విధాలా అనుకోవచ్చు. ఏంటంటే ఒకటి పొదుగుచుండే అని అనుకుంటున్నాము. ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఇట్టి అట్లా కాదు చెప్పేది. ఎట్లా చెప్పాలంటే మొదటి దినము దేవుడు వెలుగు కమ్మన్నాడు. ఫస్ట్ సెషన్ అయిపోయింది. సెకండ్ సెషన్ లో చీకటిని వెలుగును వేరుపరిచాడు. సెకండ్ సెషన్ అయిపోయింది, ఒక రోజు అయిపోయింది బస్. సెకండ్ డేకి వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? జలం చేసినాడు. ఆ జలము కింద జలం ఉంది, పైన జలం ఉంది, మధ్యలో స్పేస్ చేసినాడు. మధ్యలో స్పేస్ చేసినాడు. పేరు పెట్టినాడు. అయిపోయింది 2వ రోజు. అట్లా చాలా సింపుల్ గా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయమనట్లేదు. 3వ దినం చెప్పు. 3వ దినం భూమి ఆకాశం క్రింద జలములను అది అయిపోయింది కదా, ఆకాశము అని పేరు పెట్టిండు. అయితే భూమి పైన విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారం అన్ని కలిగి సెకండ్ సెకండ్ చెప్తా ఉన్నావు. ఆకాశం క్రింద జలములు ఒక చోట ఉండాలా, దాంట్లోంచి భూమి బయటకు రావాలా. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది రెజరెక్షన్ థియరీ. అది ఫస్ట్ సెషన్ అది చెప్పాలా, నువ్వు చెప్పేది చెప్పాలా. భూమి నీళ్ళ నుండి భూమి సెపరేట్ అయిపోయి ఆకాశం క్రింద జలములు ఒక చోటనే కూర్చబడి ఉండేను. ఆ తర్వాత భూమి 6 నెలలకు భూమి అని పేరు పెట్టిండు. జలరాశికి సముద్రములు అని పేరు పెట్టిండు. అది మంచిదని ఎంచిండు. తర్వాత భూమి గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను ఫలములు ఇచ్చే చెట్లను భూమి మొలిపించును గాక అని అన్నాడు. కాబట్టి అది కూడా జరిగిపోయింది. అది 3వ దినము అస్తమయం ఉదయం వల్ల 3వ దినం అయింది.
4వ దినము పగటిని రాత్రిని వేర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునాక అయిపోయింది. అది అవి సూచనలను కాలములు సంవత్సరములను సూచించుటకు ఆకాశంలో ఉంచిండు. భూమి మీద వెలుగును ప్రసరించుటకు ఈ ఆకాశ విశాలమందు జ్యోతులు ఉండుగాక అని. తర్వాత పెద్ద జ్యోతి, 2 జ్యోతులను, ఒకటి పెద్ద జ్యోతి ఒకటి చిన్న జ్యోతి ప్లస్ రాత్రిని ఏల్టకు చిన్న జ్యోతి, నక్షత్రంలను పెద్ద జ్యోతి పగటిని ఏయడానికి పెట్టిండు. అది మంచిదని అది చూసి దాని ఉదయం సాయంకాలం అస్తమయం కల్లా 4వ దినం అయిపోయింది. నేను చెప్పింది వేరు, నువ్వు చెప్పింది వేరు. నేనేం చెప్పాను? కట్టే కొట్టే తెచ్చి అంతకంటే తక్కువ చెప్పమని అన్నాను. నువ్వు మొత్తం చెప్పేసినావు. అది కాదు పాయింట్. 4వ దినం ఏం చేసిండు అని అంటే, మొట్టమొదటి పాయింట్, మొదటి రోజు చేసిన దాన్ని అలంకరించిండని చెప్పాను. 2 జ్యోతులు చేసిండు, పగటిని రాత్రిని ఎలనికి అని చెప్పాను. బస్ అయిపోయింది. ఐదవ రోజు 2వ రోజు చేసిన దానికి అలంకారం తెచ్చాడు. ఏనావా? అప్పటి వరకు ఆయన చేసింది అంతా కూడా యానిమేట్, ఇన్ యానిమేట్ అని డివిజన్ చేయాలి. ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేని అనాల. సరేనా? ఇప్పుడు 5వ దినం ఏం చేసినాడు? ప్రాణం ఉన్న వాటిని చేసినాడు. సరేనా? ఎట్లెట్లా చేశాడు? నీళ్ళ ఉన్నాయి, పైన ఉన్నాయి, బస్ అయిపోయింది 5వ రోజు. నెక్స్ట్ 6వ రోజుకి వచ్చింది. భూమి మీద ఉన్నాయి, జంతువులను చేసినాడు. సాయంత్రం మానవుని చేసినాడు. 6వ దినం అయిపోయింది. సింపుల్ గా ఉన్నదాన్ని సింపుల్ గానే చెప్పాల. సండే స్కూల్లో చెప్పినట్టు, ప్రసంగం చేసినట్టు అడగలే. నేను అడిగింది ఈయన నట్షెల్ వాట్ ఈజ్ వాట్, 6 days లో ఏం చేశాడు దేవుడు అని అడిగాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? మీరు కొంచెం మనకు టైం సేవింగ్ ఫ్యాక్టర్ ఉండాలా. క్యాప్చులేషన్, రిక్యాప్చులేషన్ ఎట్లుండాలి అనేది మనం జాగ్రత్తగా రాసుకోవాలా. లేకపోతే మనం మొత్తం చదివి చెప్తా ఉంటాం. నేనేమైనా చదివి చెప్పానా? ఓకేనా? సరే. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? 28వ వచనం నుండి 27వ వచనంలో మానవుని సృజించాడు అని చెప్పాడు. అది ఏంటది? చేసిన దానికి ఎక్స్ప్లెయిన్, ఇదే నట్షెల్ నేను ఇది చేశాను అని చెప్పాడు. అది ఎట్లా చేశాను అనేది 2వ అధ్యాయంలో చెప్పాడు. అంతేనా? అంతే. దానికి ముందు కొన్ని ఆజ్ఞలు వేశాడు. ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞ ఏంటి అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది, అక్కడ ఉన్నాయి కదా 28వ వచనంలో, 27, 28వ వచనంలో ఏమేమి చెప్పాడు? నేను మొన్న చెప్పాను. నంబర్ 1 ఫలించాలన్నాడు, నంబర్ 2 అభివృద్ధి పొందాలన్నాడు, నంబర్ 3 విస్తరించమన్నాడు, నెక్స్ట్ నిందించమన్నాడు, దాని తర్వాత లోపరుచుకోమన్నాడు, దాని తర్వాత ఏలుడి అని చెప్పాడు. 6 ఆజ్ఞలు వేశాడు. ఓకేనా? ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, హ్యాపీనెస్ ఆఫ్ గాడ్. నేను ఒక రోజు చెప్పాను కదా, thou art worthy, O Lord. చెప్పానా? ఒక పాట కూడా వేసాను కదా. ఇవాళ డయానా అప్సెట్ అయింది, లేకపోతే పాడుతుండేనేమో. మీరేమన్నా ట్రై చేశారా ఆ పాట? సరే, ఈసారి ట్రై చేయండి.
అది చాలా మంచి ఉంటది. దాన్ని మనము ఆలపిస్తుంటే హృదయం దాంట్లో లీనమైపోవాలి. సరే, అది వదిలేసేది. తర్వాత 29వ వచనంలో విత్తనం లిచ్చు ప్రతి చెట్టును విత్తనం లిచ్చు వృక్షం ఫలము గల ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాను, మీకు ఆహారం. మానవుని చేశాడు, మానవుడికి ఆహారం చేశాడు ముందు కదా. రోటీ కపడా మకాన్ చూపించాలి కదా మానవునికి. రోటీ ఇచ్చేశాడు, కపడా ఇచ్చేస్తాడు, తర్వాత మకాన్ ఇచ్చేస్తాడు. సరేనా? అది అంతటితో దేవునికి ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఏదో ఆల్తు పాల్తు చేసి వావా వావా అని అనుకోలేదు. ఆయన్నే ఎక్సలెంట్ గా చేసినాడు. మనకు అది అర్థం కాక మనము చతికిల పడిపోతున్నాం. కానీ ఒక్కొక్కటి చాలా చాలా లోతుగా ధ్యానిస్తే చాలా ఎక్సలెంట్ ఆయన పని చేశాడు. తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ లో ఆయన సంతోషంలో మన సంతోషం ఉంటుంది. నంబర్ 1 అర్థమవుతుందా? ఆయన సంతోషంలో మన సంతోషం ఉంటుంది. ఆయన రెస్ట్ లో మన రెస్ట్ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే మన రెస్ట్ లో ఆయన రెస్ట్ ఉంది. మనం రెస్ట్ఫుల్ గా ఉంటే ఆయన రెస్ట్ఫుల్ గా ఉంటాడు. అదనమాట. సో అదేంటి, మనం రెస్ట్ఫుల్ గా ఉండాలంటే సబ్బాతు దినంలో మనం ఏం చేయాలా? ఆరాధించాల. ఆరాధిస్తా ఉంటే ఆయన ఆరాధన స్వీకరిస్తా ఉంటాం. అంతే కదా? అదన్నమాట 7వ. కానీ ఏమైపోయింది? మానవుడు పడిపోయాడు. అవునా? మానవుడు పడిపోయాడు. ఇప్పుడు ఆయనకు మళ్ళా పని వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం గుర్తుకొచ్చిందా? ఎవరేం తప్పు చేయట్లేదు. నేనేమన్నా గోడకు చెప్తున్నా? రాజు వింటుండా? రాజు మాటలు వినబడుతున్నాయా లేవా? యోహాను సువార్త 5వ అధ్యాయం ఉంటుంది కదా, యేసుక్రీస్తు వేతిస్తా కోనేటి దగ్గర ఒక మనిషిని హీల్ చేస్తారు. అది చెప్పు. నేను ఏమి కోరుకుంటున్నా? అది 17వ వచనము 5:17. ఓకే. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏం చేస్తున్నా అంటే తండ్రి పని చేసి ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు పని చేస్తున్నాను. ఏం రాజు? నేను ఏం చెప్పాను? ఏం అర్థమైతా ఉంది మీకు? లాస్ట్ అటెండ్ అయింది నాకు గుర్తున్నది. రెస్ట్ అంటే నాట్ నెసెసర్లీ God who created the heavens and the earth will not rest on the 7th day. Not that weak అన్న పాయింట్ ఏదో గుర్తున్నాను నాకు. అందుకే నా బైబిల్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. నంబర్ 1, మామూలు మీటింగ్స్ పోయేదానికంటే ఈ బైబిల్ క్లాస్కి రావడం మంచిది. ఈ పాయింట్ నేను ఇప్పటికీ మీకు 4 సార్లు చెప్పాను. ఏ పాయింట్? 17వ వచనం పాయింట్ ఒక 4 సార్లు చెప్పాను. ఏమమ్మాయి? అమ్మాయి, అవునవును, ఏం చెప్పాను?
తండ్రి ద్వారా పనిచేస్తుండే చేస్తున్నాడు, నేను ఇప్పుడు చేస్తున్నా అని చెప్తుండు. అంటే ఏమన్నమాట? ఏంటంటే గాడ్ విల్ నెవర్ స్టాప్ వర్కింగ్ అని. ఇంకా ఇది అంటే దేవుడు అప్పుడు క్రియేషన్ చేసిండు, కానీ అంటే ఆదాము పడిపోయిన విషయాన్ని అప్పుడు తండ్రి చేసిన పని అది ఇప్పుడు కుమారుడు పని చేస్తున్నాడు. అదే విధంగా ఆయన విశ్రాంతి దినాన్ని కూడా తండ్రి విశ్రాంతి తీసుకోలేదు, ఈయన యేసు ప్రభు కూడా తీసుకోవట్లేదు. అంటే ఆయన యేసు ప్రభు తండ్రితో సమానంగా ఎంచుకున్నట్టు చెప్పిండు. అన్నది కూడా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ గా చెప్పకుండా హీఈస్ క్లెయిమింగ్ దట్ ఆఫ్టర్ ఫాదర్ హీ ఈస్ ద వన్ అని, ద వన్ పర్సన్ అని, యూనిటీ విత్ ద ఫాదర్ అని. ఆయన ఎందుకు అట్లా చెప్పింటాడు రాజు? మళ్ళా చెప్తాను వినండి. మళ్ళీ నేను అడుగుతా ఇదే ప్రశ్న. నేను చెప్పిన ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా మీ దగ్గర నుండి, నంబర్ 1. తర్వాత వచ్చే వారం మళ్ళీ అడుగుతా. మీరు దీన్ని కంటత కొట్టేంత వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక 10 ఏళ్ళు కష్టపడితే నాకు ఈ ఆన్సర్ వచ్చింది దేవుని దగ్గర నుండి. అర్థమైందా? మీరు ఒక్క రోజులో నేను చెప్తే మీరు నెక్స్ట్ పూట రిపీట్ చేయడానికి కష్టం అవుతుంది. నాకెంత బాధ ఉంటుంది ఆలోచించండి. ఎందుకంటే ఈజీగా వస్తే ఈజీగా పోతుంది కదా. మీరు జీతం సంపాదించుడు, మీరు కష్టపడి సంపాదిస్తున్నారు, ఈజీగా వస్తుందా? ఎవరికన్నా జీతం ఫ్రీగా ఈజీగా వస్తుందా? కష్టపడితేనే కదా వచ్చేది. నేను కూడా కష్టపడితేనే దేవుడు ఇచ్చింది నాకు ఇది నేను మీకు ఫ్రీగా ఇస్తే ఫ్రీగా వచ్చింది కాబట్టి ఫ్రీగా పోతున్నట్టుంది. తెలివి లేకుండా ఓల్డేజ్ కదా. ఇది కబుర్లన్నీ బాగా చెప్పవచ్చు. నేను మీకంటే పెద్దవాడిని. రాజు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే యేసయ్య వీళ్ళని చెప్పేటప్పుడు వాళ్ళకు మంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చేటట్టుగా చెప్పలేదు అని అన్నాడు కదా. యేసయ్య అట్లనే చేస్తాడు. ఎందుకు అనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బీరాలు పోతున్నారు, బాగా గర్వం ఉన్న వాళ్ళంతా. వాళ్ళకి ఎట్లుందంటే అసలు మమ్మల్ని మించినోడెవడు, ఈ యేసయ్య ఎవడు అనే లెవెల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఉపమాన రీతిగా చెప్తున్నా అంటాడు. అవునా? అర్థం చేసుకోండి, చేసుకోండి, నోరు మూసుకోండి, మీ సావు మీరు దావండి అనే లెవెల్లో మాట్లాడుతున్నాడు యేసయ్య. రాజు అన్నది కరెక్టే. మనకు అర్థమైందా, అర్థం కాలేదంటే అర్థమైంది, కాలేదని కాదు. మనంత ముద్దు ముఖాలేం కాదు వాళ్ళు. కానీ అర్థమైంది అని అంటే ఒక బాధ, కాలేదంటే ఇంకో బాధ. అవునా కాదా? పని ఇవ్వమంటే ఒక బాధ, పని ఇవ్వద్దంటే ఇంకొక బాధ. కైసరుది దేవునికి అన్నాడు యేసయ్య. కనికర భావం ఏంటంటూ పోయి చదువుకోండి అని అన్నాడు యేసయ్య. ఎందుకు? వాళ్ళ మూర్ఖతను బట్టి. కాబట్టి యేసయ్య కూడా వాళ్ళకు తగినట్టుగా జవాబిస్తాడు. 7 భార్యగా ఉంటుందా పరలోకంలో అంటే మీకు అసలు దేవుని శక్తి తెలియదు అన్నాడు. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు దేవుడు. నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మిగతా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది పాయింట్. నీకు నాకు ఇస్తాడు దేవుడు, వాళ్ళకి ఇయ్యడు. ఉపమానాలు చెప్పినప్పుడు సముద్ర తీరంలో కొన్ని ఉపమానాలు చెప్పిండు,
ఇంట్లోకి వచ్చినాక కొన్ని ఉపమానాలు చెప్పిండు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇంట్లో చెప్పిండు, బయట చేయాల. అంటే లోపల వాళ్ళకే చెప్తాడు ఎక్స్ప్లెనేషన్, బయట వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. కాబట్టి ఇది వరకు నా తండ్రి పని చేస్తున్నాడంటే 6 రోజులు పని చేశాడు, 7వ రోజు మానవుడు పడిపోతే కూడా పని చేశాడు. ఇది వరకు ఆయన సబ్బాత్ దినంలో చేశాడా లేదా 7వ దినం చేశాడు. కాబట్టి నేను కూడా చేస్తున్నా అన్నాడు. నంబర్ 1. రెండోది ఏంటంటే సబ్బాతు దినంలో యేసయ్య 7 సార్లు 7 రకాల పని చేసినాడు. సబ్బాతు దినము అనే దాన్ని మీరు ఇంటర్నెట్ లో వెతకండి, దొరికిపోతుంది. సబ్బాతు దినంలో యేసయ్య ఏమేం పనులు చేశాడు అని అంటే 7 నంబర్ వస్తుంది మీకు. కొంచెం వెనక కొంచెం ముందు కూడా వస్తే రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలీదు, నేను వెతకలేదు, కానీ ఉంటది. దాన్ని బట్టి మీరు 7కు కుదించండి దాన్ని. అది దేవుని చిత్తము. దేవుని చిత్తము అనే నంబర్ తోని ముద్రిస్తాడు దేవుడు. అదే అర్థం చేసుకొని ట్రై చేయండి. కాబట్టి 5:17 మనం ఏం భావం తీసుకుంటున్నామంటే ఇది వరకు నా తండ్రి పని చేస్తున్నాడు అంటే ఇది ఇక్కడ మానవుడు 6వ దినం చేయబడ్డాడు, 7వ దినం పడిపోయినాడు. దేవుడు 7వ దినం పని చేసినాడు. ఒకవేళ 7వ దినం దేవుడు పని చేయకపోతే మానవుడు ఎవడు లేపుతాడు? అవునా కాదా? కాబట్టి సబ్బాత్ దినం పని చేస్తా, పని చేయకూడదా? చేయాలా. ఎద్దు గుంటలో పడితే తీయాలా తీయొద్దా? గాడిద గుంటలో పడితే తీయాలా తీయొద్దా? మరి యాజకుడు బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలా, యాజకత్వం చేయాలా లేదా? అందుకని 7 రకాలుగా చేసి చూపించినాడు. అది మీరు వెతుక్కోండి, అప్పుడు మీకు భలేగా ఉంటది కొంచెం హోంవర్క్ చేస్తే. సరేనా? ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఏం చెప్పాను నేను ఇంతకీ? ఇప్పుడు పరిసయ్యులు అంటే వీళ్ళు యేసు ప్రభు చెప్పినవి అర్థమైనా కూడా కానట్టుగా ఉన్నారు. ఒక రీతిగా గర్వంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి కావాలనే యేసు ప్రభు వాళ్ళకు ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే 7వ దినం ఆదాము పడిపోయింది కాబట్టి అది విశ్రాంతి దినం కాబట్టి మరి దేవుడు కూడా ఆ దినము ఆదామును లేపినట్టు విశ్రాంతి దినంలో యేసు ప్రభు కూడా పనిచేస్తున్నారు. పడిపోయిన వారందరినీ కూడా లేపుతున్నాడు. అంటే మీద వాళ్లకు మరి ఇతరులకు విశ్రాంతి దినముననే యేసు ప్రభు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇది వరకు నా తండ్రి పని చేస్తా ఉన్నాడు, నేను కూడా చేస్తున్నా అన్నాడు. వాళ్ళకి అర్థమైంది కాలేదని కాదు, బైబిల్లోనేమో డీటెయిల్స్ రాయలేదు వీళ్ళు. ఎందుకంటే మిగతా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వమును బోధిస్తాడు. మా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చెప్పాడు కదా, సర్వసత్యంలో నడిపిస్తాడు, నాలోని తీసుకొని బోధిస్తాడు కాబట్టి నన్ను మయపడతాడు. మరి తీర్పును కూర్చి నీతిని కూర్చి ఒప్పుకొని చేస్తాడు అని చెప్పిండు కదా. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడే ఈ గ్రంథానికి కర్త. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి రెడీగా ఉన్నాడు. మనకు ఆల్రెడీ సంతకరు ఆత్మ అనే సంచకరు ఆత్మ మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఆ ఆత్మతో లింక్ అయినప్పుడు దేవుడు మనకు అన్ని ఇస్తాడు. దాంట్లో తొందరపడాల్సింది ఏం లేదు. వాళ్ళకు తెలుసు, మాకు తెలియదు కదా అంటే పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు ఇచ్చింది అందుకు. ఎప్పుడైతే నువ్వు వినటం వలన విశ్వాసం వచ్చింది అని రోమా 8:17 ఉంది కదా, ఆ విశ్వాసం వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే విశ్వాసం వచ్చింది అనమాట. విశ్వాసం వచ్చిందనంటే సంచకర్వాత్మ వచ్చినట్టే లెక్క. ఇక మనం నమ్మకపోతే మనకు అన్ని అసాధ్యమే, నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఓకేనా? ఓకే. కాబట్టి విశ్రాంతి దినమున మానవుడు పడిపోయినాడు, తండ్రి అయిన దేవుడు అని లేపాడు. కాబట్టి ఇది వరకు ఆయన పని చేస్తా ఉన్నాడు, ఇప్పుడు నేను కూడా చేస్తున్నానని యేసయ్య అన్నాడు. రైటా రాంగా? కరెక్ట్.
యేసయ్య మీద 2 అభియోగాలు మోపారు. నంబర్ 1, విశ్రాంతి దినం పాటించట్లేదు. నంబర్ 2, నేను దేవుని కుమారుడు అన్నాడు. ఈ 2 మాటలతోనే సిలువేశారు కదా. అది గుర్తు పెట్టుకోవాలా, నోట్ చేసుకోవాలా నేను చెప్పినవన్నీ. అందుకే రాజు మరి ఇంతకు ముందు మంచిగా రికార్డింగ్ చేస్తుండే, ఇప్పుడేమో ఏం చెప్పట్లేదు రాజు. మరి బైబిల్ క్లాస్లకు యాబ్సెంట్ అయిపోతే మళ్ళీ నేను రిపీట్ చేయడం నాకు కూడా ఇబ్బందే కదా. సరే, తర్వాత ఏం చేశాడు? 7వ దినమును ఆశీర్వదించాడు. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన విశ్రాంతిలో మన విశ్రాంతి ఉంది. మనం ఆరాధిస్తుంటే ఆయన విశ్రాంతిగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు, ఆగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆగ్రహించేటట్టుగా నోహు బలి అర్పించాడు కదా. మరి దేవుడు ఆగ్రహించాడా? ఆగ్రహించలేదా? ఆగ్రహించి సంతోషపడ్డాడు. 9వ అధ్యాయము 21వ వచనం చదువు. ఆహా, 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు మళ్ళొక్కసారి గుర్తు చేసుకున్నాడు 6వ అధ్యాయంలో చెప్పిన మాటను. వీళ్ళ హృదయాలోచన చెడ్డది, వీళ్ళు మంచోళ్ళేం కారు, కానీ నేనే ఓ మెట్టు దిగి వీళ్ళను కాపాడుకుంటా అని దేవుడు ఇష్టపడ్డాడు, ఆలోచించాడు. ఓకేనా? దాని తర్వాత వాళ్ళతో నిబంధన చేశాడు. నోహు నిబంధన అంటారు దాన్ని. నేను ఇంతకుముందు ఎప్పుడూ చెప్పాను నిబంధనలు, ఒక 7 నిబంధనలు అని చెప్పాను. గుర్తుందా? వెరీ గుడ్, జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్నెట్ లో వెతకండి, వాట్ ఆర్ ది కవెనెంట్స్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ విత్ మ్యాన్ అని చెప్తే వాడు ఇచ్చేస్తాడు. ఆ 7 నిబంధనలు బుక్ లో రాసుకొని ఇది బైబిల్ నోట్ బుక్ అని పెట్టుకోండి. ఓకేనా? 3వ వచనం అయిపోయింది. దాని తర్వాత ఒక 2 ఫ్యాక్ట్స్ చెప్పాడు 4, 5వ వచనంలో. అప్పటికి వర్షం రాలేదు, కానీ దేవుడు ఆవిరిని అక్కడి నుండి లేపాడు. ఆ ఆవిరి వలన చెట్లు పొదలన్నీ వచ్చేసినాయి. మరి అట్లా నడిచిపోతుందని చెప్పాడు. తర్వాత 7వ వచనం చూడు. దేవుడు అనే యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇందాక చెప్పాను కదా, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో. మరి అట్లాగే 7వ అధ్యాయంలో యేసయ్య కూడా ఊదాడు. దేవుడు ఏం చేస్తాడో యేసయ్య చూస్తాడు, యేసయ్య కూడా అదే పని చేస్తాడు కదా. మోషేతో చెప్తాడు, కొండ మీద నీకు కనపరచబడినట్టు నువ్వు కింద దాన్ని నిర్మించు. ఏది అది? గుడారం. అట్లాగే నోహు కూడా దేవుడు కొలతలు ఇచ్చాడు, ఓడ కొలతలు. అట్లాగే యెరూషలేము మందిరానికి మచ్చులు ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? వెరీ గుడ్. ఎవరేం సపోర్ట్ చేస్తలేరు? ఏం రాజు? దేవుడు యెరూషలేములో మందిరం కట్టడానికి మచ్చులు ఇచ్చాడు కదా, ల్యాండ్స్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వెరీ గుడ్ అమ్మాయి. అమ్మని
అదేంటి లాస్ట్ లో 7525 నంబర్ ఎవరిది? డయానా సొలొమోన్కి ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మత్తులు ఎవరికి ఇచ్చాడా అని ప్రశ్న అడిగిన డయానా. సొలొమోన్ అంకుల్. వెరీ గుడ్, మీరందరు చాలా వెరీ గుడ్. నేనే తప్పు, నాకు అనుమానం వస్తా ఉంది. మత్తులు అంటే ప్లాన్స్ అన్నమాట. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడువో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండేను అన్నాడు కదా. అట్లా దేవుడే మోషేకు గుడారం లెక్కలు ఇచ్చాడు, నోహుకు ఓడ లెక్కలు ఇచ్చాడు, మందిరము లెక్కలు దావీదుకి ఇచ్చాడు. మీరు పోయి చదువుకోండి. మీరంతా ఎవరన్నా ఈ ప్రశ్న అడిగితే మీరు ఇది సొలొమోన్ అని చెప్పినారనుకో, చెప్పకంటే బైబిల్ స్టడీ చేశారా, బైబిల్ స్టూడెంట్సా, వెరీ గుడ్ మీరంతా అంటారు. లేదు మామయ్య, మీరు ఏమన్నారు పదం అది ఏం వాడారు మీరు? ఎరుసలేము దాని తర్వాత ఏమన్నారు? అది అర్థమైతే పదం. మరి ఇంకా 40 ఏళ్ళు వస్తా ఉంటే నాకు అర్థం కాలేదంటే నేను ఏం చెప్పాలి రాజు? అసలు అంటే ఏంటో నాకు అర్థం కాలేదని నన్ను అడిగావా? ఎరుసలేము అంటే సినానిమస్ సొలొమోన్ అని చెప్పేసిన. వీళ్ళందరికి వెరీ గుడ్ అన్నా, నీకు కూడా వెరీ గుడ్ అంటే ఏమన్నా తప్పైతుందో ఏమో, మామయ్య వ్యంగ్యంగా వెరీ గుడ్ అంటున్నాడు అని అనిపించిందా? అదే అందరు రిపీట్ చేసినారు కానీ, అరే మామయ్య ఎందుకు ఇట్లా వెరీ గుడ్ అంటున్నాడు అని ఒక్కలన్నా ఆలోచించరా? ఆలోచించినాము. నేను ఫస్ట్ దావీదే అనుకున్నా కానీ అందరూ సొలొమోన్ అప్పుడన్నా అంటే రెండోసారి నేను అమ్మాయి ఏమంటావు అని అన్నా. నేను దావీదే అనుకున్నా. వెరీ గుడ్. ఇప్పుడంతా అందరు అట్లాగే. లేదు, సూర్యుని అడిగితే సూరి సొలొమోన్ అన్నాడు. బ్లైండ్ గా ఆర్డర్ ఫాలో అయినా. అంటే ఆంటీ రాంగ్ పోయి అనేసి అట్లా బ్లైండ్ గా. ఏదేమైనా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా మామయ్య. కానీ నేను అట్లా వెరీ గుడ్ అనగానే ఎక్కడో ఏదో నాకైతే డౌట్ వచ్చింది అనుకోవాలి. సరే, ఇంకా ముందుకు ఇట్లా నేను వెరీ గుడ్ ఉంటే అక్కడ ఏదో ఉంది అని గుర్తుపట్టండి. వేరే కూడా అంటాం మరి అప్పుడు ఎట్లా? మీరు ఎట్లా నాకు బైబిల్ స్టూడెంట్స్ ఎట్లా అవుతారు? ఆ టోన్ గుర్తుపట్టాలా. ఇది సర్కాస్టిక్ వెరీ గుడ్ ఆంటీ. వాళ్ళకు మీకు సర్కారం అనేది తెలియదేమో మరి బహుశా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటి నుండి ఇట్లా చెప్తానా మీకు గుర్తుంటదేమో అని చెప్పిన. ఓకేనా? మీరు మళ్ళీ వెతికి చూడండి, దావీదుకి ఇచ్చారా ఇయ్యలేదా? దావీదుకి ఇచ్చాడు. మీరు వెతికి దావీదుకి ఇచ్చాడు. ఇది నోహుకు ఏమిచ్చాడు, మోషేకి ఏమిచ్చాడు, దావీదుకి ఏమిచ్చాడు అనేది రాసి పెట్టుకోండి. ఎప్పుడు వాక్యము 2-3 సార్లు వస్తూ ఉంటది. ఓకేనా? వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తూ ఉంటది. అది నోట్ చేసుకొని మరి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఈ యొక్క 9వ వచనంకి వచ్చిన తర్వాత 8వ వచనంలో తోట చేసినాడు, తోటలో వేసేసినాడు మానవుని. ఆ తోటలో 3 రకాల చెట్లు అని చెప్పాను. ఒకటి జనరల్, ఒకటి మంచి చెట్టలు, ఒకటేమో జీవవృక్షం. వెరీ గుడ్. జీవవృక్షము తినొద్దని దేవుడు చెప్పరా? జీవవృక్షం తినొద్దని దేవుడు చెప్తాడు. ఒకటి చెప్పాడు. మళ్ళీ ఆజ్ఞ ఒకటే ఇస్తాడు, మానవుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏం ఆజ్ఞ వేశాడు? మంచి చెడ్డలు అది తినొద్దు అన్నాడు. అంతే. అంతకంటే ఏమన్నా యాంబిగ్యూటీ ఉందా దాంట్లో? సంఘాతం ఉందా? లేదు. అందుకని అంత క్లారిటీగా దేవుడు అంత క్లియర్ గా చెప్తా గానీ
వాళ్ళు చేసేది తింటున్నారు. మళ్ళీ ఉల్టా ఏమంటున్నాడు, ఆదామేమో నువ్వు ఇచ్చిన అవ్వ చేసింది అన్నాడు, అమ్మనేమో సర్పం మోసపుచ్చింది అన్నాడు. ఎవరి ఇష్టంలో దాన్ని చెప్తా పోయాను. ఏందే సర్పమా నీ కథ అంటే ఇంకా అదేం చెప్తుంది, అందరికి ముగ్గురికి శాపం వచ్చింది కదా. సో దాని తర్వాత ఇక్కడ మిగతా అన్ని కూడా ఉన్నాయి. సో నరునికి సాటి అయిన సహాయం చేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మానవుడికి రిలేషన్ కలుపుకుంటున్నాడు. మానవుడికి రిలేషను, దేవునికి మానవుడికి రిలేషన్. ఇప్పుడు ఆదాము అవ్వ ఏమైతుంది, సాటి అయిన సహాయం, భార్య అంటే అయిపోయాయి కదా. సాటి అయిన సహాయం సరే, నేను మీరు తప్పని చెప్పలేదు కానీ భార్య అంటే బలిగా లేదు, వధువు సరేనా, వరుడు వధువు. అక్కడ బయట మార్కెట్లో అంతా వరుడు వధువు అని రాసి ఉంది కదా. బట్టల షాప్ల మీద రాసలేదు వరుడు వధువు అని ఉంటాడు కదా. దేవుడు కూడా వరుడు వధువు చేశాడు. ఇప్పుడు ఇంతకీ దేవుని రిలేషన్ ఏంటి మానవునికి? ఫాదర్ ఒకటి కుమారుడు. ఇదేం బాగాలేదు. ఇంకా ఫాదర్ అన్నావు బాగానే ఉంది. స్నేహితులు, రిలేషన్, దేవుడు. ఇంకా ఇంకా అసలు మంచి చెప్పాలి. ఇవన్నీ అర్థం తెలుసు. క్రియేటర్, ఇవన్నీ అర్థం తెలుసు. నామినల్ క్రిస్టియన్స్ కూడా చెప్తారు. నేను స్పెషల్ బిలీవర్స్ అడుగుతా ఉన్నా. క్రియేటర్ అంకుల్. అది విన్నాను నేను. ఓకే, ఇంకొంచెం కష్టపడండి. నేను లోకల్ లాంగ్వేజ్ లో అడిగాను, బిబ్లికల్ లాంగ్వేజ్ లో అడగలేదు, మర్మంతో కూడుకున్న మాట అడగలేదు. మామూలు పరిభాషలో మనం ఏమనుకుందాం. ఒకటి మాత్రం బాగా చెప్పినావు, అది అగ్రీడ్. అమ్మని నీ మాట వినబడ్డది కానీ అది నేను అంగీకరించలేదు. పనిగా ఉంటుంది నేను చెప్పేది. ఒక రకంగా వ్యంగ్యంగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఏది ఇంట్లో చెప్తున్నాడేంటి మామయ్య అని కూడా అనొచ్చు మీరు. కానీ అట్లా అంటే కూడా భలేగా ఉంటుంది. చూడు ఇట్లా అంటాంలే, ఇక నేనే చెప్తా కదా. ఆగండి అంకుల్, ఒక్క నిమిషం, ఒక 1 minute ఆలోచిద్దాం. వెరీ గుడ్. బిబ్లికల్ గా కాదన్నారు కదా. బిబ్లికల్ అంటే ఓకే, ఎందుకంటే బిబ్లికల్ అంటే హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి కదా అంకుల్, కాపరి, షెపర్డ్ అని. అంటే ఇన్ జనరల్ అంటే ఒకటి ఫాదర్. మనకు రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా ఇక్కడ లోకంలో. ఇజ్రాయల్ అంటే ఏమవుతాడు, ఇజ్రాయల్ ఏమవుతాడు, మామవుతాడు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నీకు మొగుడిని ఇచ్చారు కదా ఇద్దరు కలిసి. నేను చెప్పిన అంకుల్ హస్బెండ్ అని కాదు, మామయ్య కాదు కదా. బిబ్లికల్ మానవుడికి ఉన్న రిలేషన్షిప్ అడిగాను. ఓకే, ఫాదర్ సన్, ఫాదర్ సన్ అంటున్నా గానీ ఇప్పుడు అవ్వ కూడా ఉన్నందుక మామయ్య ఉంది. చెప్పు మరి రిలేషన్, నేను వద్దానా? అంటే ఫాదర్ ఇన్ లా అని కూడా అన్నారు. వెరీ గుడ్ అన్నమాట, అది వెరీ గుడ్, నైస్ ఎక్స్ప్రెషన్ అది. ఇప్పుడు ఆదాం ఏమనాలా, ఫాదర్ ఫాదర్ అన్నారు. ఇప్పుడు అవ్వ ఏమనాలా, మామ. ఇప్పుడు ఎందుకు అంకుల్
కాదంకుల్ మానాలా? కాదంకుల్ కానీ అవ్వని కూడా క్రియేట్ చేసింది దేవుడే కదా. చేసిండు, నేను కాదంటలే కదా. ఇప్పుడు పిల్లనిచ్చినోడు మామైతాడా కదా? అంటే అది కూడా కన్సిడర్ చేద్దాము, నేను వద్దలే కదా. ఓకే ఆయన ఒక తండ్రి ఓకే అన్నాను, ఒక మామ ఓకే అన్నాను. సో దేవుడు ఇప్పుడు మంచి రిలేషన్స్ కలుపుకుంటా ఉన్నాడు మాటలతో. ఒక రకంగా తండ్రి అన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో జనరేషన్స్ లో ఆదాము దేవునికి కుమారుడై ఉండెను అన్నాడు. కాబట్టి ఏమనాలా? తండ్రి అనాలా. అబ్బా తండ్రి అని మొదలుపెట్టుకున్నాం కదా, తండ్రి అని దేవుడు అంటున్నాం కదా, తండ్రి అనాలా. ఇప్పుడు భర్తకు తండ్రి అయిన దేవుడు భార్యకి ఏం కావాలా? మామ కావాలా తప్ప. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసినాడు కదా, తండ్రి అయిన దేవుడు ఇద్దరికి పెళ్లి చేసినాడు. ఇప్పుడు ఇద్దరికి రిలేషన్స్ కలపాలి వాళ్ళకి, తండ్రి అయిన దేవుడిని. అవునా కాదా? పిల్లనిచ్చిన ఆయన మామ అయిపోయినాడు. మరి పిల్లనిచ్చిన తండ్రి ఆయన ఏమయ్యాడు? పురోహితుడు కూడా అయ్యాడు. ఆయనే పెళ్లి చేశాడు కదా, అవునా కాదా? అట్లా మనం రిలేషన్స్ కలుపుకోవాలి. ఆయన కూడా కలుపుకున్నాడు. అందుకే యేసయ్య కూడా ఏమంటున్నాడు? మీరు శిష్యులు అన్నాడు, మీరు పనివారు అన్నాడు, మీరు సహోదరులు అన్నాడు, మీరు స్నేహితులు అన్నాడు. అవునా కాదా? దేవుడు కూడా అట్లా కలుపుకొని చివరికి 21వ అధ్యాయం ఆదికాండంకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అన్నాడు. సో ఇట్లాంటి కొన్ని మనం ఎక్స్ట్రాస్ కూడా నేర్చుకోవాలి. సరే, అందుకని మనము ఈ యొక్క 2వ అధ్యాయం చివరి భాగంలో ఆ సత్యాన్ని మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు కూడా ఏమంటున్నాడు? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఫైనల్ గా ఇప్పుడు పురుషుడు స్త్రీ హత్తుకొని ఉంటారు. మరి పురుషుడు తన తల్లిని తండ్రిని వదిలిపెడతాడన్నాడు. మనం ఈ లోకంలో అట్లా చేయము. స్త్రీ తన తల్లిని తండ్రిని వదిలిపెట్టి పురుషుడిని హత్తుకొని ఉంటది కదా. మనం ఇట్లా చేస్తాం, వాళ్ళు అట్లా చేసినారు. కానీ ఈ యొక్క మాటల్ని మనము ఆదికాండం 39:14, రూతు గ్రంథం 3:12, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-23, 31-32 వచనంలో, మరి 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో వీటన్నిటిలో గమనించుకొస్తాం. ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని వదిలిపెట్టి భార్యను హత్తుకొని అన్నది. అట్లా మార్కు 10:7, మత్తయి 19:5, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి దేవుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు. ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు. ఆ ఇన్స్టిట్యూషన్ పేరేంటంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనం కూడా ఒక మ్యారేజ్ లో బంధించబడతా ఉన్నాము. ఆ యొక్క చట్టంలోకి మనం చేయబడుతున్నాము. ఓకేనా? అప్పుడు ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్తలు అయిపోతారు కదా చివరి విషయంలో. అప్పుడు ఆదామును అతని భార్యలు దిగంబరులుగా ఉన్నారు. అయితే వాడు సిగ్గు ఎరగక ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు భార్య భర్తలు అయిపోయారు. నిన్న మొన్న దాకా భార్య భర్త అంటలేదు. ఆ ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అన్నారు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. మామగారు వచ్చాడు, తండ్రి గారు వచ్చారు, పురోహితుడు వచ్చారు, పెళ్లి జరిగిపోయింది. ఓకేనా? ఇప్పుడు దేవునికి 3 బిరుదులు వచ్చాయి. ఒకటి మామ, ఒకటి తండ్రి, ఒకటి పురోహితుడు. ఓకేనా? మనం పెట్టుకున్నాం పేర్లు, తప్పేం కాదు.
మనమే లోకానికి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా మనమే మాట్లాడట్లేదు, చేయట్లేదు. మనము అర్థం చేసుకోనికి ఎన్నెన్న పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు చిట్టికి చిట్టి అంట నేను, ఇంకొకళ్ళు ఇంకో పేరు పెట్టుకుంటారు. అవునా కదా? మా అమ్మాయి చెల్లెకు అమ్మాయి అని అంట, వాళ్ళ హస్బెండ్ ఇంకో పేరు పెట్టుకుంటాడు. ఎవరిష్టం వాళ్ళది. అట్లా దేవుడు అన్ని రకాలుగా ఎస్ ఎస్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ అంటాడు. తప్పేం లేదు. ఓకేనా? ఓకే. ఆ రీతిగా రిలేషన్షిప్ కూడా బిల్డప్ అయిపోయింది. అంటే ఒక కుటుంబము. ఇప్పుడు దేవుడు కుటుంబంలో భాగమా కాదా? ఇప్పుడు చెప్పండి. వెరీ వెరీ మచ్. ఆయన పిల్లనిచ్చిన తండ్రి. అవునా? ఒక మామ అయిపోయాడు, ఆదాముకు తండ్రి అయిపోయాడు, ఇద్దరికి పెళ్లి చేశాడు కాబట్టి పురోహితుడు అయిపోయాడు. వీళ్ళ బంధాన్ని కాపాడుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు శిశులైన మాటకు మనం వద్దాం. శిశులైన మాట ఏంటి అని అంటే, యేసయ్య అనే తన కుమారుడు ఉన్నాడు. యేసయ్య అనే తన కుమారుడు ఉన్నాడు. అవునా? అవును. డయానా, నువ్వు ఇందాక వచ్చిన రానప్పుడు నీ విషయం మేము మాట్లాడుకున్నాం. డయానా ఉంటుంటే చాలా బాగుంటుండే, దావట్ ఓది ఓలాడ్ అనే పాట పాడుతుండే అని అన్నాం. ఏమన్నా పాడి వినిపిస్తావా? ఏం అంకుల్? Thou art worthy, O Lord. Revelation 4:11. Thou art worthy. Thou art worthy. Thou art worthy, O Lord. గుర్తుకొచ్చిందా? యా అంకుల్, పంపించినట్టుంది. నా స్వరం బాగుండదు కానీ నువ్వు పాడితే భలేగా ఎంజాయ్ చేస్తాను. ఫోన్లే నా ముందట వాడకపోతే నేను బంద్ చేసిన తర్వాత వాళ్ళకి వాడి వినిపించలే. నెక్స్ట్ వీక్ అంకుల్. ఓకే, దాని లిరిక్స్ డౌన్లోడ్ చేసుకో. షూర్ అంకుల్. డౌన్లోడ్ చేసుకొని పాడు. నాకు చాలా ఇష్టం ఇటువంటి సోలోగా పాడాలా. అక్కడక్కడ కొంచెం పాటను ఎలాంగేజ్ చేయాలి. షూర్ అంకుల్. ఎట్లా చేయాలా? ఓ లార్డ్ అన్నప్పుడు దాన్ని బాగా లాగాలి. సరేనా? అట్లా లాగుతా ఉంటే నాకు ఇష్టం. అట్లా మంచి స్వరంతోనే మంచి దేవుని ఆరాధిస్తా ఉంటే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఆయనను మనసారా ఆరాధించాలనుకున్నప్పుడు అట్లాంటి పని చేస్తా ఉంటే మనకు కడుపు నిండా సంతోషం ఉంటది. దేవుడు కూడా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. నేను మామను, నేను తండ్రిని, నేను పురోహితుని ఎట్లా ఎంజాయ్. ఓకే. ఎట్లా? నేను క్రియేట్ చేశాను. నేను ఒక వరుణ్ణి క్రియేట్ చేశాను, ఒక వధువును క్రియేట్ చేశాను. ఎందుకు చేశాను? నా సంతోషం కొరకే, నా సంతోషం కొరకే అని పౌల్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అబ్రాహం కూడా ఆ సూచన చూడగలుగుతా ఉంటాడు. మనం కూడా చూడగలగాల. ఆ దేవుని సంతోషంలో మన పాలు ఉంటది. అట్లాగే దేవుని మహిమలో మన పాలు ఉంటది. దేవుని రిలేషన్షిప్ లో మన పాలు ఉంటది. దేవుని ఆరాధనలో మన పాలు ఉంటది. అందుకని మనం ఆ సబ్బాతు దినంలో ఆరాధిస్తా ఉంటే దేవుడు కూడా సంతోషిస్తా ఉంటాడు. ఎట్లా సంతోషిస్తాడు? విశ్రాంతిగా సంతోషిస్తాడు. అందుకని విశ్రాంతి దినం. సరేనా? అది ఇప్పుడు 2వ అధ్యాయం అయిపోయింది అనుకుందామా? నీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మళ్ళీ నేను ప్రశ్నలు అడిగినప్పుడు నేను అట్లా అనుకున్నా, ఇది వ్యంగ్యం అనుకోలేదు, లేకపోతే ఇది ఫలానానా అని అనకూడదు. మీరు నా స్టూడెంట్స్ కాబట్టి నేను ఎట్లన్నా మాట్లాడగలుగుతాను మీతో. మీరు రికార్డ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరు ఇతరులు వినిపించినా అభ్యంతరం లేదు. ది రిలేషన్స్ ఆర్ సో నైస్ దట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. అయిపోయినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా వైశాలి?
వైశాల్యం సపోర్ట్ చేస్తలేదు, గమ్మున వచ్చి కూర్చున్నది. ఒక చార్ట్ పంపించినాం కదా అంకుల్. ఇక్కడే ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఏం లేదు, పిల్లలు మాట్లాడుతున్నారు, అందుకే నేను బయటలో ఉన్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే ఓకే. డయాన్ ఏమంటున్నావు? చార్ట్ పంపించినారు కదా అంకుల్. మర్చిపోయాను. వెరీ గుడ్, మంచి టైం టేబుల్ చేసావు. వెరీ గుడ్, వెరీ నైస్ ఆఫ్ యూ. చాట్ చదివేశారు మీరంతా, నాకు అర్థమైపోయింది కదా. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి చార్ట్. మీరంతా చదివేసింటారు, గుడ్ స్టూడెంట్స్ అన్నమాట. చార్ట్ గుర్తు చేశారంటే అంటే నేను గో త్రూ చేసి దీన్ని రీరైట్ చేసిన అంకుల్, ఈ చార్ట్ ని. అంటే మీరు రాసింది మొత్తానికి కష్టపడ్డారు. కష్టపడ్డా కానీ ఒకసారి చెప్తాను. నేను చెప్పడం అనేది, నేను మీకు ఆల్రెడీ గైడ్ ఇచ్చేసాను. టెక్స్ట్ బుక్ ఏమో బైబిల్, నేనేమో గైడ్ గా తయారు చేసి ఇచ్చాను. స్క్రిప్చర్స్ కూడా నిప్పుదాల ద్వారా, నడిపింపు ద్వారా తయారు చేసి ఇచ్చాను. మరి దాన్ని స్టడీ చేయడం నాట్ వెరీ డిఫికల్ట్. అందుకని మీకు ఏం అర్థమైందో చెప్పాలి. మరి అమ్మని కూడా పంపించాను, అమ్మాయి కూడా పంపించాను, రాజు కూడా పంపించాను, చిట్టికి కూడా పంపించాను, నీకు కూడా పంపించాను. బహుశా వైశాలికి కన్నా పంపలేదు, ఏమన్నా గుర్తులేదు. మీరు అందరు చదివి ఉంటారు కదా. ఏం రాజు గ్రూప్ లో ఉంది, గ్రూప్ లో ఉంది కదా. వెరీ గుడ్. మరి రాజు నువ్వు ఏం చదివావా? దాంట్లో కింద నేను నోట్ కూడా రాశాను. నోట్ రాలేదు అంకుల్ నాకు. మరి దాని కిందనే ఉంటది, చార్ట్ కిందనే నోట్ ఉంటది. ఒకటే పేజ్ కదా. కిందనా మీదనా మామయ్య? కింద ఉంది, నేను చదువుతా చూడు. ఫ్రమ్ యాడమ్ టు ది ఫ్లడ్ యాజ్ అబౌవ్ చార్ట్, ఫ్రమ్ ది ఫ్లడ్ టు ది కాల్ ఆఫ్ అబ్రహాం. అక్కడ రాశాను కదా, 100 సంవత్సరాలు అని రాశాను కదా. ఫ్రమ్ యాడమ్ టు ది ఫ్లడ్ యాజ్ అబౌవ్ 1656 సంవత్సరాలు. ఫ్రమ్ ది ఫ్లడ్ టు ది కాల్ ఆఫ్ అబ్రహాం 427. అట్లా అవన్నీ తయారు చేసి ఫైనల్ గా 4004 years అని రాశాను కదా. మరి నేను పంపిస్తే నాకే చెప్తే ఎట్లా రాలేదని. అంటే వేరే ఏమైనా నోట్ మనం టైప్ చేస్తాం. ఇది సమ్మరైజ్ చేసినారు కదా అంకుల్ కింద. అదే అదే. ఏం రాజు, రేపటి కాలంలో నువ్వు స్పీకర్ అయితే ఇది నీకు అవసరం. నువ్వు ఈ చిన్న చాట్ అక్కడ వేసేసావు అనుకో, వాళ్ళకి మతిపోతుంది. అమ్మో రాజు చాలా కష్టపడ్డాడు అనుకుంటారు వాళ్ళు. ఏం వైశాలి, మీ గున్న కూడా చూపించినాం అనుకో, మీ గున్న ఎక్కడన్నా ప్రసంగం చేసేటప్పుడు ఇది గున్న చెప్పాడు అనుకో, చాట్ అక్కడ వేసి అదేమో ఉంటది కదా, ప్రొజెక్టర్ మీద వేస్తారు కదా, ఇది ఒక స్లైడ్ లాగా వేసేసి చెప్తా ఉంటే భలే సంతోషిస్తారు జనాలు. ఓకేనా? చెప్పు చిట్టి, ఏమంటావు? లేకపోతే ఇంకొక వారం రోజులు టైం తీసుకుని వచ్చే వారం దీని మీద డిస్కస్ చేద్దామంటావా? యాక్చువల్గా ఈ నోట్ అనేది అది ఎట్లా మేము అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరు ఎట్లా పిల్లలుగా అన్నారు, ఎన్నేళ్ళకి అన్నారు అనేది ఫస్ట్ కాలంలో పెట్టాం. అవును. తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది నెక్స్ట్ కాలంలో పెట్టాం. హోల్ లైఫ్ ఎంత అనేది నెక్స్ట్ కాలంలో పెట్టాం. ఇప్పుడు ఒక లెమెక్ ఉన్నాడు అనుకో, 777 సంవత్సరాలు బతికాడు, మనకు తెలుసు కదా.
మెతుకుటెల 969 సంవత్సరాలు బతికాడు. ఇట్లాంటివన్నీ మనకు కంటతుంటాయి. ఆదం అంటే 930, మరి నోహు అంటే 950. ఇవన్నీ చదువుతా ఉంటే మనకి ఏదన్నా స్ఫురిస్తా ఉంటది, ఏదన్నా లైఫ్ పెరుగుతా ఉంటది కదా. మరి దాన్ని మనం గ్యాదర్ చేయాల. ఇవన్నీ నేను ఏంటంటే బైబిల్ నుంచి కాపీ కొట్టాను. మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడండి. నేను మిమ్మల్ని బుకాయించేది ఏం లేదు. వచ్చే వారం ఇంకో 7 రోజులు తీసుకొని ముందు క్రాస్ చెక్ చేసుకొని దీంట్లో ఏముంది, మరి జయన్నయ్య ఏం చెప్పాలనుకున్నాడు, నేను ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను బేసిక్ గా ఒక సంగతి చెప్తా ఉంటా. మొత్తం ఆదికాండం 1వ అధ్యాయంలో 7 దినాల చరిత్ర ఉంది. పేతురు అంటున్నాడు 1 దినం ఈజ్ఈక్వల్ 1000 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు ఈ 7 దినాల చరిత్రకు 7000 సంవత్సరాల చరిత్ర ఉంది అని మనకు సూచాయగా తెలుసు. దాంట్లో పితరులు 2000 సంవత్సరాలు, ఇశ్రాయేలీలు 2000 సంవత్సరాలు, సంఘము 2000 సంవత్సరాలు, 1000 ఏళ్ల పరిపాలన 1000 ఏళ్ళు, 3 రెండ్ల 6 + 1 7000 years ఇక్కడ కనబడతా ఉంది. అది క్లియర్ అయిపోయింది కదా. ఇట్లా మనం ఒకటి పరిగే ఏర్కోవాలా అని చెప్పాను నేను. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం పరిగే ఏర్కోవాలా. దేవుడు ఏం చేస్తాడు, ఏర్కొనేటోనికి ఇంకా కాస్త వదిలేస్తాడు, పింకిళ్ళు అని అంటారు దాన్ని. మరి ఎక్సోడస్ 16:4 లో ఏమన్నాడు, మన్నా టు బి గ్యాదర్డ్ ఎవ్రీడే మార్నింగ్ అన్నాడు. రాత్రి చెప్పలేదు. గ్యాదర్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ బికాస్ దట్ వుడ్ బి ఫుడ్ ఫర్ యూ. అంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే రాత్రి ప్రార్థన చేస్తే బాగుంటుందా? ఆ ప్రార్థన పొద్దున చేస్తే బాగుంటుందా? పొద్దున చేస్తే బాగుంటుంది. అప్పుడు 3 పూటలకు వస్తుంది ఫుల్గా. రాత్రి చేస్తే రాత్రికి మాత్రం వస్తుంది, పొద్దుటికి పెడితే మురిగిపోతుంది. అసలు రాత్రి దాకా ఉండదాడ మన్నా కదా. లేట్ తినాల్సి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే ఆ మన్నాను ఐస్ లో ప్యాకింగ్ చేసి భూమి మీద పడేశాడు. అది ఒకసారి పడుతుంది, అప్పటిదాకా దానికి డ్యామేజ్ ఏం కాదు. కిందికి వచ్చిన తర్వాత ఆ నీరు పోయిన తర్వాత అది గింజలాగా, కొత్తిమీర గింజలాగా కనిపిస్తుంది. ఇక దాన్ని ఆహారానికి వాడుకోవాలా. అది 24 hours లో పాడైపోతుంది కదా. అది సీక్రెట్. అట్లాగే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి ఎవ్రీడే వీ హ్యావ్ టు గ్యాదర్, ఎవ్రీడే వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఫర్దర్ ఇవ్వచ్చు, లేదా ఏదన్నా నీకు మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లారిఫై చేయొచ్చు. అయినా ఇప్పుడు ఉన్నాడు, ఇద్దరిని సర్దుకొస్తా ఉంటాడు. ఏదన్నా కోపతాపాలు అయితే అట్లా కదరా, నువ్వు అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు, అమ్మాయి నువ్వు అయ్యగారితో కంటి పెంచుకో అంటా ఉంటాడు. అట్లా సర్దుతా ఉంటాడు అనమాట దేవుడు. అట్లాగే వరుడు వధువు అని చెప్పుకొచ్చాను. వరుడు యేసుక్రీస్తు ప్రభువు, వధువు సంఘము అని చెప్పుకొచ్చాను కదా. ఈ రిలేషన్షిప్ ను దేవుడు మరి ఆదికాండం 1వ అధ్యాయం మొదటి దంపతులతో మొదలుకొని చివరి దాకా తీసుకుపోయాడు. దాంట్లో ఎవరితో ఎట్లా వ్యవహారం ఉంది అనేది చూపించాడు కదా. ఇటు పితరులతో చెప్పాడు, అటు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇటు సంఘంతో చెప్పాడు, తర్వాత మరి యూదులతో చెప్పాడు. 1000 ఏళ్ల పరిపాలన ఎట్లుంటుందో చూపించాడు. మరి ఆదాము అవ్వలకు పెద్ద పులి వచ్చింది దగ్గరికి. అవ్వ భయపడ్డదా? అమ్మో పెద్ద పులి అన్నదా? పెద్ద పులి మీద అధికారం ఉంది ఆదాంకు. ఆదాం దాని పేరు పెడతా ఉన్నాడు. పెద్ద పులి మర్యాదకు వచ్చి పేరు పెట్టించుకొని తోక ఊపేసి వెళ్ళిపోతుంది. సింహం కూడా వస్తుంది, పేరు పెట్టించుకుంటది, తోక ఊపి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మై లార్డ్ అంటది. అట్లాగే మనం కూడా దేవుని దగ్గర థ్యాంక్ యూ అని అనాలి.
దేవుడు తోకనికి ఇంటికి ఇచ్చి ఉంటాడు, ఇట్లా థ్యాంక్ యూ చెప్పడానికి, సంతోషం వ్యక్తపరచడానికి ఇచ్చి ఉంటాడు. అట్లాగే మనం నోరిచ్చాడు, నరునికి నోరిచ్చిన దేవుడు దేవుడు. దిస్ ఈస్ దిస్ ఫర్ టుడే. సో చెప్పొచ్చు. క్విక్ క్వశ్చన్ అంకుల్, ఈ చార్ట్ లో ఇప్పుడు ఆడమ్ అండ్ దెన్ మనం ఇప్పుడు సబ్ కాలమ్స్ లో ఏజ్ అట్ ద బర్త్ ఆఫ్ ద సన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్, హోల్ లైఫ్ అని ఉంది కదా అంకుల్, అది అర్థమైంది. అయితే ఆడమ్ పక్కన సెత్ పక్కన ఇట్లా పింక్ లో 235 అండ్ 325 నంబర్స్ ఉన్నాయి కదా అంకుల్. అయితే టు ద ఫ్లడ్ అంటే ఆడమ్ నుండి ఫ్లడ్ కి 1656 అని ఉంది కదా అంకుల్. వెరాస్ ఈ పైన నంబర్స్ ఏమా అంకుల్ ఇవి? అర్థం కాలేదు. 1656 వరకు నాకు అర్థమైంది. నాకు 1656 అది అర్థమైంది అంకుల్, కానీ అండ్ ఇవి కూడా అర్థమైంది, అంటే ఏజ్ అట్ బర్త్ ఆఫ్ ద సన్, రెస్ట్ ఆఫ్ లైఫ్, హోల్ ఆఫ్ లైఫ్ అని ఉంది కదా, అదంతా అర్థమైంది. కానీ దాని పక్కన పింక్ పెన్ తో సెత్ పక్కన 235, 325, 395 అని ఇట్లా నంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ కాలం లో నాకు టు ద ఫ్లడ్ అంటే ఆడమ్ నుండి ఫ్లడ్ వరకు 1656 ఇయర్స్ అని అది అర్థమైంది, కానీ ఆ టాప్ నంబర్స్ అన్ని అర్థం కాలేదన్నమాట. అంటే అది ఎట్లా 1656 వచ్చిందో అది అంటే ఇప్పుడు 180, 280, 380 అట్లా అనుకుంటా పోతాం కదా. అట్లా ఇప్పుడు సేతు వచ్చే లోపల ముగించే లోపల అనమాట. ఓకే ఓకే ఓకే. నేను ఏం చెప్పాలనుకున్నా, 1656 అంటే టు ద ఫ్లడ్ అంటే ఆడమ్ నుండి ఫ్లడ్ వరకు 1650, ఆదాం నుండి నోవహు వరకు 1556, లేవెకుకు 1056. ఇట్లా నేను ఒక రకంగా మీకు ఎక్స్ప్లెనేటరీ నోట్ ఇచ్చిన, ఇంకో రకంగా నేను కౌంటింగ్ చేసుకోవాలి కదా ఏంటి అని. అట్లా రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే నేను అన్నాను, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే నేను ఇది ఎప్పుడు చేశానో తెలుసా? 1990లో చేశాను. 1990 అంటే అక్కడ ఒక 10 ఏళ్ళు, ఇక్కడ ఒక 25, 35 ఏళ్ల కింద చేశాను. అప్పుడు ఇంటర్నెట్ గానీ, క్యాల్కులేటర్ గానీ, కంప్యూటర్ గానీ ఏం లేవు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఇది లేబర్ దట్ ఐ పుట్ ఇన్. ఎన్ని రోజులు బట్టి ఉంటుంది నాకు. మీకు ఈజీగా వచ్చింది కాబట్టి ఈజీగా పోతున్నట్టుంది. లేదంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్ లో పెట్టి కూడా నువ్వు ఇది సంపాదించి చూద్దాం. సో నేను నంబర్ ఆఫ్ ఇయర్స్ కౌంటింగ్ చేసుకోవాలి. ఆ కౌంటింగ్ కొరకు ఈ పైన ఏజ్ అనేది ఫస్ట్ కాలంలో ఆడమ్ ఏజ్ ఎంత? 130. సేతు ఎప్పుడు పుట్టాడు? సేతుకు కుమారుడు ఎప్పుడు? 105 పుట్టాడు. ఈ 130, 105 రెండు కలిపితే అట్లా టోటలింగ్ అనమాట, సబ్ టోటల్ అది. షూర్ అంకుల్. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉందా? అంకుల్. నేనేమి చెట్టు మీద కూర్చొని విస్తారాలు పుట్టలేదు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, రైట్. ఇంకేమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే మనం ప్రేయర్ చేసేద్దాం. ఆడీ బర్త్డే అంకుల్ నెక్స్ట్ వీక్ March 19th కి. ఆడీ కోసం ప్రేయర్ చేయండి అంకుల్. ఓకే, ఫస్ట్ బర్త్డే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మాకు H1 రెన్యూవల్స్ అయినాయి మామయ్య, దాని గురించి కూడా ప్రైస్ పాయింట్ అన్ని వచ్చేసాయి. ఏ రెన్యూవల్స్ అది? H1 వీసా రెన్యూవల్. H1B1. H1B అవి రెన్యూవల్ అయిపోయినాయి. దేవుని స్తోత్రం. ఇంకా విశాలి అమ్మాయి అండ్ రాజు
రాజు ఏం సపోర్ట్ చేస్తలేడు. ఏం లేవు, నేను మాకేం ఆలోచిస్తున్నా లేవన్నారు. ఏం